తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఒక్కింట్లుండే అన్నదమ్ముల లెక్క కలిసిమెలిసి ఉంటుర్రని షానొద్దుల సంది వినిపిస్తున్నమాట. సీఎం రేవంత్ సార్ సర్కార్ను కాపాడి ఎన్కేసుకొచ్చేటందుకు సొంత కాంగ్రెస్ వాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నట్టుర్రు బీజేపీలు. పాపం రేవంత్ రెడ్డికి సొంత పార్టీ లీడర్ల మద్దతే సక్కలేదు. అసొంటిది మనం కూడా దూరం పెడితే పాపం మన పాత ఆర్ఎస్ఎస్ మిత్రుడు అసలే తట్టుకోలేడు. అందుకే ఆయనకు మనం చేదోడు వాదోడుండి చేతనైన కాడికి చేయుతనియ్యాలే అని ఏమన్నా సాయం చేస్తుండ్రా అన్నట్టే అనిపిస్తుంది. అసెంబ్లీలో బీజేపీల వ్యవహారం చూస్తుంటే ఇంత మంచిగా అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పార్టీని నిలదీస్తుంటే బీజేపీలో ఉలుకు లేదు పలుకు లేదు. అధికార పార్టీని నిలదీస్తందుకు కాంగ్రెస్ కూటమిలున్న పార్టీ లెక్కనే సైలెంట్ అయిపోయిండ్రు. అసెంబ్లీకి ముందేమో ఐట్ గీట్ మేము ఊకునేదే లేదు, అధికార పార్టీని నిలదీసుట్లా తగ్గేదే లేదనుకుంటా అడ్డం పొడుగు డైలాగులు ఇచ్చిండ్రు. తీరా అసెంబ్లీ చూస్తే ఉలుకు లేదు పలుకు లేదు. రేవంత్ రెడ్డిని నిలదీసే తాకతే లేనట్టుగా అనిపిస్తుండ్రు. సభలో మాట్లాడుకుంటా ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి తాటాకు సప్పులు చేసి ఓడే గాని చిత్తశుద్ధితోటి ప్రభుత్వాన్ని నిలదీసుడైతే ఏడగా అనిపిస్తలేదు. ఎంత చీకటి దోస్తాన లేకుంటే ఇట్లా చెయ్యరు కదా అని వీళ్ళ మైత్రిని చూసిన మందికి అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఏ కాంగ్రెస్ సీఎం తోటి కాని పని మన రేవంత్ సార్ తోటి అయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్ అయ్యుండి బీజేపీ వాళ్ళ మద్దతు ఇట్లా కూడగట్టుకున్నాడంటే ఎవ్వరితోటి కాదు కదా. ఈ విషయంలో రేవంత్ సార్ను మించినోళ్ళే లేరని బీజేపీ వాళ్ళే గుసగుసలు పెడుతుండ్రట.